అందరికీ నమస్తే. చూడండి, నిన్న జరిగినటువంటి సంఘటన అందరూ కూడా విని ఉంటారు. చాలా బాధాకరం. ఈ యొక్క మన భారతీయులను ఉగ్రవాదులు నిన్న దాడి చేసి చంపి 20 మందిని, దాదాపు ఇంకా కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయే స్థితిలో ఉన్నారు. దీనికి మా ఛానల్ తరపున మేము చాలా మౌనం పాటిస్తున్నాం, బాధ వ్యక్తం చేస్తున్నాం. అలాగే వారు ఎవరైతే అలా చంపారో వారిని మన దేశస్థులు, సైనికులు అందరికీ వారికి భగవంతుడు మంచి ధైర్య సాహసాలను ఇచ్చి వారిని అందరినీ తుదముట్టించాలని మేము భగవంతుని ప్రార్థిస్తాం. ఈరోజు యజ్ఞం కూడా చేశాం. కావున ఇటువంటి శత్రువులు మళ్ళీ ఎప్పుడు కూడా మన దేశం వైపు చూడకుండా ఉండే విధంగా మన నాయకులు అందరూ కూడా బాగా చర్చలు జరిపి ఆ విధంగా డెసిషన్లు తీసుకోవాలని కోరుకుంటూ, చూడండి, ఈరోజు శక్తౌ ఈ ధాతువు వలన శక్తి శబ్దము ఏర్పడును. యహ సర్వం జగత్ కర్తుం శక్నోతి సశక్తి, అనగా సర్వ జగత్తును నిర్మింప సమర్థుడు కావున పరమేశ్వరుని నామము శక్తి అని చెప్పబడును.